నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అవినాష్ గారు, మన పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తుల్ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి వాళ్ళు చేసిన పాపపుణ్యాలు కూడా మనం అనుభవించాలి కదా! మనకి ఖచ్చితంగా మనకి వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం ఏమైనా తప్పులు చేస్తే పిల్లలకి తగులుతాయి అని చెప్పి. అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏమైనా తప్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అనుభవించటం కాదు, మన పిల్లలు అనుభవించకూడదు అని కోరుకుంటాం ఎండ్ ఆఫ్ ది డే కదా! అయితే తెలిసి తెలియకుండా ఒకవేళ తప్పులు చేశారు, పూర్వీకులు చేశారు అనుకుందాము, లేకపోతే ఇప్పుడున్న లైఫ్లో మనమే చేశాము, వాటి నుంచి రిగ్రెట్ ఉంది. బట్ దాని నుంచి బయటపడాలి, మరీ అంత పనిష్మెంట్ అనుభవించకుండా బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారండి. పూర్వీకుల గురించి, మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు కావచ్చు, మనకిచ్చిన అందమైన ఫేస్ కావచ్చు, శరీరంలో శక్తి కావచ్చు, ఇదంతా మనం చేసాము, మనం అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నాము. కానీ వచ్చిందంతా అక్కడి నుంచే. కానీ కొన్ని మాట్లాడుకోలేనివి ఏంటంటే, వాళ్ళు చేసిన తప్పులు కూడా కొన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఖచ్చితంగా. మంచి అనుభవించినప్పుడు చెడు కూడా తీసుకోవాలి. చెడు కూడా తీసుకోవాలి. మీరు చెప్పిన 100% కరెక్ట్. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు. మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, అట్లా పితృదేవతలు చాలామంది ఉంటారు. చాలామందికి లీనియేజ్ ఉంటుంది, చాలా పెద్ద లీనియేజ్ ఉంటుంది. తరం తర్వాత తరం, తరం తర్వాత తరం, తరం తర్వాత తరం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, అసలు నాకు ఈ కోరిక నెరవేరితే, మన పూర్వీకుల్లోనే నాకు ఈ కోరిక నెరవేరితే నేను 108 ప్రదక్షిణాలు చేస్తా, నేను ఒక 1000 రూపాయలు పంచేస్తా. మన వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటప్పుడు కోరిక తీరిపోతుంది, అది చేయరు, ఇంకా మొక్కుని మర్చిపోతుంటారు చాలా మంది. అవి వచ్చి మన మీద పడుతూ ఉంటాయి, అవి బ్లాకేజెస్గా పడుతూ ఉంటాయి. అతను అక్కడ అనుభవిస్తాడు, కానీ ఆ బ్లాకేజ్ మనకు పడదు. అంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు మనం పూర్వీకులతో కనెక్ట్ అవ్వాలి, పూర్వీకుల కోసం మనం దానం చేయాలి. పూర్వీకులు అంటే గ్రాండ్ పేరెంట్స్ అండ్ సో ఆన్. అంటే రాహు గ్రహం, మన బేసికల్గా మన జాతకం రాహు అంటే గ్రాండ్ పేరెంట్స్. అవునా? గ్రాండ్ మదర్ బేసికల్గా రాహు ఫీమేల్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి గ్రాండ్ మదర్ బేసికల్గా. అండ్ సో లీనియేజెస్, మన బీజమే రాహు కదా బేసిక్గా, మన తరతరాలే రాహు నుంచి వస్తాయి. సో ఇప్పుడు మనము రాహు గ్రహాన్ని ఈ పీడిస్తుంది కాబట్టి దీని సొల్యూషన్ ఏంటి? రాహు దగ్గర నుంచే సొల్యూషన్ తీసుకుంటాం. రాహు అంటే కొబ్బరికాయ, రాహు అంటే గ్రహించే శక్తి, అందుకని గ్రహణం అంటారు. ఇప్పుడు కొబ్బరికాయ చూడండి, దాని చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ నుంచి మాయిశ్చర్ లాగేసుకొని లోపలికి నీళ్ళు. సో మనం కొబ్బరికాయ ఎందుకు పగలగొడతాం? ఏదైనా స్టార్ట్ చేసే ముందు పూజలో కానీ అన్ని తొలగిపోవాలని, విఘ్నాలు. కరెక్ట్. సో కొబ్బరికాయ సహాయం తీసుకొని మనము మన పితృదేవతలు చేసిన కొన్ని తప్పులని సరిదిద్దాలి, ప్లస్ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. కానీ ఏ రోజు పడితే ఆ రోజు మనము ఈ చిట్కా చేయలేం. చెప్పేటటువంటిదా? అవును, ఇదా ఆల్రెడీ కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ చిట్కా ఏదైతే చెప్పబోతున్నానో, ఇది ఇది చాలా పెద్ద రెమెడీ యాక్చువల్గా. తరతరాల నుంచి వచ్చే బ్లాకేజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. సంవత్సరానికి ఒక రోజే ఉంటుంది ఇది. అమావాస్య బుధవారం రోజు వచ్చిన రోజు ఇది చేయాలి. ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున అమావాస్య బుధవారం రోజు పడుతుంది కాబట్టి ఆ రోజు మనము చేసుకోవచ్చు. ఈ రెమెడీ కూడా అంత ఈజీ రెమెడీ కాదు. అవునా? ఎందుకంటే ఇది తరతరాలు. ఇప్పుడు నిన్న మొన్న చేసిన తప్పు అంటే నేను ఇవాళ సరిదిద్దుకోవచ్చు. ఒక 5 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాల ముందు చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటేనే చాలా కష్టపడాల్సి వస్తుంది. నేను చూస్తున్నాను, అనుభవిస్తున్నాను. అదే మీరు ఆలోచించండి, తరతరాల నుంచి వచ్చే తప్పులు అనుభవించాలంటే ఎంత కష్టం. కనుక ఫస్ట్
ఇది మనం చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 4 కొబ్బరికాయలు తీసుకొని ఒక వైట్ థ్రెడ్తో చుట్టాలి దాన్ని. వైట్ కంప్లీట్ గానా? అదే 4 థ్రెడ్ వైట్ థ్రెడ్గా ఒక గార్లాండ్ లాగా చుట్టేసి కంప్లీట్గా బాగా గట్టిగా ఇలా పట్టుకునేటట్టుగా చుట్టేసి రాహు పూజ చేయాలి కొంతసేపు. ఓం రాహవే నమః చిన్నమస్తకి పూజ చేయాలి. కొంతకాలం మీరు మినిమం ఎంత చేయగలిగితే అంత మీ ఇష్టం. ఆ జపమాల పట్టుకొని చేస్తారో లేకపోతే మీకు కుదిరినంత సమయం చేస్తారు. గట్టిగా చేయాలి. మీ పూర్వీకుల్ని తలుచుకోవాలి. ఈరోజు తలుచుకొని మీరు బాగుండాలి, నేను బాగుండాలి, వచ్చే తరాలు బాగుండాలి. ఓ రాహు మహారాజా, దయచేసి మమ్మల్ని ఈ తప్పుల నుంచి ఇప్పుడు దాకా ఏవైతే చేశామో విముక్తి పొందించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలేయి. మా జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. అవన్నీ బ్లాకులన్నీ తీయాలి. ఆ బ్లాకులన్నీ నువ్వే తీయగలవు. ఇది అంత ఈజీగా మామూలుగా చిన్న చిట్కాలు కాదండి. సీరియస్గా పూజ చేయాలి. పితృదేవతలు ఫోటోలు ముందు పెట్టుకోవాలి. ఆ రోజు పితృదేవులకి చిన్న దండె వేయాలి. కొంచెం పూజ చేయాలి. కొంచెం నీట్గా చేయాలి, కొంచెం పద్ధతిగా చేయాలి. ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చోవాలి. మీరు ఒకరు చేసినా పర్లేదు, ఫ్యామిలీ వాళ్ళంతా కూర్చొని, అదే జాయింట్ ఫ్యామిలీ అయితే అందరు కూర్చోవాలి. న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా పర్లేదు, వాళ్ళు కూర్చోవాలి. లేదు మీరు ఒకరు కూర్చోగలరు అంటే మీరు ఒకరు కూడా చేయగలరు. ఎందుకంటే మీరు కూడా ఆ లీనేజ్ నుంచి వచ్చారు, మీరే కొత్త లీనేజ్ నుంచి రాలేదు. మీరు కూడా చేయొచ్చు. మీరు చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం అందరికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు చాలా సింపుల్ అండి. ఫ్యామిలీలో ఒక్కరు బాగుపడితే అందరు బాగుపడినట్టే కదా. సో థ్రెడ్ కట్టేసాము. మొత్తం 4 కొబ్బరికాయలకి కట్టాలా? 4 ఒక చిన్న సూదితో మీరు షాప్కి వెళ్తే వాళ్ళే 4 కొబ్బరికాయల నుంచి అలా మొత్తం అలా అంటున్నారా మీరు? 4 కొబ్బరికాయల నుంచి అలా వాళ్ళు కుట్టుకుంటూ అలా ఒక చిన్న గార్లాండ్ లాగా రెడీ చేస్తారు. ఒక మాల లాగా రెడీ చేస్తారు. ఆ మాల మీ పూర్వీకుల ఫోటోలు ముందు పెట్టుకొని నేను చెప్పినట్టుగా రాహు భగవంతుడికి క్షమించమని అడిగేసి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు తీసుకొని మీ వచ్చే తరాలను మీరు బ్లెస్ చేస్తూ ఈ రెమెడీ చేయాలి. ఈ రెమెడీ ఎలా చేస్తారంటే నేను చెప్పినట్టు అక్టోబర్ 2వ తారీఖు మీ దగ్గర ఉన్న పంచాంగాల్లో మీరు చూసుకోవచ్చు. అమావాస్య బుధవారం రోజు, ఏ రోజు వస్తే ఆ రోజు వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ చూసారు ఇది, ఒకవేళ ఈ ఎపిసోడ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు బుధవారం రోజు అమావాస్య వచ్చినప్పుడు ఈ రెమెడీ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి లేకపోతే రెండోసారి వస్తుంది. ఈసారి అయితే ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖున వస్తుంది. ఇది ఏం చేయాలంటే 4 కొబ్బరికాయలు తీసుకెళ్లి నది లేకపోతే సముద్రంలో వేయాలి. ఇప్పుడు హైదరాబాద్ లో దగ్గరలో నది ఎక్కడ లేదు కాబట్టి మనకు విజయవాడ అయితే బెటర్. విజయవాడ, నల్గొండలో కూడా ఉంది. నల్గొండ జోగులాంబ ఉంది. విజయవాడ అయితే బెటర్, ఎందుకంటే కనకదుర్గ ఆశీస్సులు కూడా ఉన్నాయి అక్కడ. ఫ్లోయింగ్ వాటర్ లో మీరు దీన్ని పడేయాలి. ఎప్పుడు పడేస్తారు? సన్సెట్ అయిన తర్వాత పడేయాలి. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత పడేయాలి. కరెక్ట్. అమావాస్య రోజు చేసాము, నెక్స్ట్ డే పడేయచ్చా? లేదు, అమావాస్య రోజే బుధవారం రోజు సూర్యాస్తమం తర్వాత పడేయాలి. 6:37కి ఎంతో సూర్యమాస్తం అవుతుంది. ఇంకా చీకటి పడిందంటే ఇంకా మీరు వెళ్ళి డైరెక్ట్ ఇది వేసేసి ఐఎమ్ సారీ అని చెప్పేసి మీ పితృదేవతల బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేయండి. తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే ఏ చిట్కా అయినా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, కానీ ఇది సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ డేటు తప్పనిసరిగా చేయండి. నదిలో కాదు, సముద్రంలో చేస్తే ఇంకా చాలా చాలా మంచిది. ఇంకా అడ్వాంటేజ్ మీకు. నదిలో చేసినా పర్లేదు, అది రన్నింగ్ వాటర్ ఉండాలి. సో ఇది చేయడం వల్ల మీ పితృదేవతల ఆశీర్వాదాలు కాదు, మీరు రాహు దశలో ఉంటే మీకు రాహు దశ యోగిస్తుంది. మీకు రాహు అంతర్దశ నడిచినా మీకు యోగిస్తుంది. మీకు రాహు పీడిస్తూ 4 weeks లో రావచ్చు, 4 months లో రావచ్చు, 4 years లో రావచ్చు, కానీ వచ్చి తీరుతుంది. తొందరగా వస్తే చిన్న ఇంపాక్ట్, లేట్గా వస్తే పెద్ద ఇంపాక్ట్. వెయిట్ చేయాలి అయితే. రైట్. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే.